గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకే మాట కూలీ సినిమా గురించి. సూపర్ స్టార్ రజనీకాంత్, మాస్ డైరెక్టర్ లోకేష్ కనగరాజన్ కాంబినేషన్. తొలిసారి విలన్ పాత్రలో కింగ్ నాగార్జున, మ్యూజిక్ మాంత్రికుడు అనిరుద్. ఈ కాంబినేషన్ అభిమానుల ఊహలకు మించి హైప్ని సృష్టించింది. ట్రైలర్ రిలీజ్ కాగానే ట్రెండ్ అవుతూ టైం ట్రావెల్, సోషియో ఫ్యాంటసీ, లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కనెక్షన్ అంటూ అనేక అంచనాలు పుట్టుకొచ్చాయి. కానీ ఈరోజు సినిమా విడుదలైన తర్వాత ఆ హైప్ నిజంగా నిలిచిందా? కథ ఎంతవరకు ఆకట్టుకుందో ఈ వీడియోలో చూద్దాం. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందు తీసుకొస్తాను. ఇక కథ ఏంటంటే, అసలు వైజాగ్ పోర్ట్ను తన ఆధీనంలో పెట్టుకున్న సైమన్ అంటే నాగార్జున కింగ్ పిన్ లాజిస్టిక్స్ పేరుతో స్మగ్లింగ్ సామ్రాజ్యం నడిపిస్తాడు. ఖరీదైన వాచీలు, ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల ముసుగులో అక్రమ రవాణా చేస్తూ ఉంటాడు. అతనికి రైట్ హ్యాండ్గా దయాల్ అంటే సౌబిన్ షాహిర్ ఈ వ్యాపారాన్ని సజావుగా నడిపిస్తుంటాడు. ఈ స్మగ్లింగ్ గ్యాంగ్లో పనిచేసే రాజశేఖర్ అంటే సత్యరాజ్ ఒకరోజు అనుమానాస్పదంగా చనిపోతాడు. అతడి ప్రాణ స్నేహితుడు దేవా అంటే రజనీకాంత్ 30 ఏళ్లుగా అతడి నుంచి దూరంగా ఉంటూ ఈ మరణ వార్త విని వైజాగ్కి వస్తాడు. అక్కడి నుంచి కథ మొదలవుతుంది. అసలు కథలోని మలుపు ఏంటంటే, సైమన్, దేవా మధ్య ఏంటి కనెక్షన్? కలిష అంటే ఉపేంద్ర, ప్రీతి అంటే శృతి హాసన్, దహ అమీర్ ఖాన్, వీళ్ళంతా ఎవరు? అసలు రాజశేఖర్ మరణం వెనుక అసలు కారణం ఏంటి? సినిమా అంతా ఇదే మిస్టరీ చుట్టూ తిరుగుతుంది. సినిమా మొదలు వైజాగ్ పోర్ట్ లొకేషన్, స్మగ్లింగ్ ఆపరేషన్స్ చూపుతూ బాగానే ప్రారంభమవుతుంది. కొద్దిసేపటికి దేవా ఎంట్రీ, రజనీకాంత్ స్వాగ్తో వెంటనే ఓ పాట. ఆ తర్వాత తన ఫ్రెండ్ చనిపోయాడని తెలిసి అతడి ఇంటికి వెళ్ళడం, అక్కడ దోస్తు కూతురు ప్రీతి పరిచయం. అలా ఒక్కో పాత్ర పరిచయం అవుతూ కథ నెమ్మదిగా ముందుకు సాగుతుంది. దేవా విలన్ గ్యాంగ్లోకి చేరి అసలు అంతకుడు ఎవరో వెతికే ప్రయాణం మొదలవుతుంది. ఫస్ట్ హాఫ్ క్లైమాక్స్లో మ్యాన్షన్లో జరిగే ఒక ఫైట్ తప్పితే మిగతా భాగం ఎక్కువగా డ్రామానే ఉంది. ఆ ఇంటర్వెల్లో మాస్ బ్లాక్ ఎక్స్పెక్ట్ చేసిన ప్రేక్షకులకు డైరెక్టర్ డిఫరెంట్ రూట్ తీసుకున్నాడు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లోనూ అదే సోది డ్రామా కొనసాగడంతో కొంచెం ఫేస్ తగ్గిందనిపిస్తుంది. కథలోని ట్విస్టులు, ముఖ్యంగా దయాల్ క్యారెక్టర్లో బాగున్నా స్టార్ క్యాస్ట్ ఎక్కువైపోవడంతో ప్రతి ఒక్కరికి స్క్రీన్ టైం ఇవ్వాలనే ప్రయత్నంలో దర్శకుడు కథను కలగాపులగం చేసి స్టోరీని మొత్తం అంత ఎఫెక్టివ్గా తీసుకురాలేకపోయాడు అనిపిస్తోంది. అసలు ఈ సినిమాలో ఎవరెవరు ఎలా చేశారు అనేది చూసుకుంటే, రజనీకాంత్ ఎప్పట్లానే తన స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్తో ఫ్యాన్స్ను ఆకట్టుకున్నారు. ఇక నాగార్జున విలన్ లుక్, క్యారెక్టర్ డిజైన్ బాగుంది, కానీ ఎక్కడో అసంతృప్తి మిగిలింది. కాకపోతే తెలుగు ప్రేక్షకులు నాగ్ యాక్షన్ను బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక సత్యరాజ్, ఉపేంద్ర ఉన్నంత వరకు అయితే సోసో రోల్స్ మాత్రమే చేశారనిపిస్తుంది. ఇక శృతి హాసన్ ప్రీతిగా తనకిచ్చిన పరిమిత పాత్రలో న్యాయం చేసింది. సౌబిన్ షాహిర్ ప్రదర్శన మెస్మరైజ్ చేసే స్థాయిలో ఉంటుంది. ఇక రక్షితారాం చిన్న రోల్ అయినా బాగుంది. అమీర్ ఖాన్ ఏమో ఎంట్రీ పెద్దగా ఇంపాక్ట్ కలిగించలేదు. కథలో హై మూమెంట్స్ లేకపోయినా టెక్నికల్ డిపార్ట్మెంట్ రిచ్గా ఉంది. ఈ సినిమాలో ది బెస్ట్ అని చెప్పుకోవాలంటే అది ఉంది ఏదైనా అంటే అనిరుద్ మ్యూజిక్ అని చెప్పుకోవాలి. అదే సినిమాకి హైలైట్ ప్లస్ పాయింట్ కూడా. ఇక మొత్తం మీద సోషల్ మీడియా హైప్, ట్రైలర్ వల్ల కలిగిన అంచనాలను కూలీ అందుకోలేకపోయింది. మాస్, యాక్షన్, సస్పెన్స్ కలిగిన ఒక పటిష్టమైన కథ కోసం ఎదురు చూసిన ప్రేక్షకులకు ఎక్కువగా డ్రామా, తక్కువగా పంచ్ సీన్స్ మాత్రమే దొరికాయి. లోకేష్ కనగరాజ్ స్టైల్ ఎక్కడో మిస్ అయింది. ఇది అసలు ఆయన సినిమానేనా అన్న అనుమానం కూడా ప్రేక్షకులకు కలుగుతుంది. హైప్ ఎక్కువ, హీట్ తక్కువ అనే మాట కూలీకి సరిగ్గా సరిపోతుంది అనేది మన రివ్యూ. ఇది మాత్రం జెన్యూన్ రివ్యూనే. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.